ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పురాతన కాలంలో స్త్రీలు ఎక్కువగా నగలు ధరించేవాళ్ళు. ఎందుకంటే పూర్వకాలంలో భారతదేశంలో సంపద అనేది చాలా వృద్ధిగా ఉండేది. బంగారం కానీ వజ్రాలు కానీ రాసులు పోసి అమ్మేవాళ్ళు అన్నమాట. అది బ్రిటిషర్స్ కాలంలో చాలా వరకు బ్రిటిషర్స్ తర్వాత ఆ నగలు అనేది ఉండడం అనేది చాలా వరకు తగ్గింది. ఆ తరంలో ఆడవాళ్ళు ఎక్కువగా పంచమాంగళ్యాలు అని ధరించేవాళ్ళు. వివాహమైన స్త్రీ అని గుర్తించడానికి కాలికి మెట్టెలు, మెడలో నల్లపూసలు, మంగళసూత్రము, చెవులకి కమ్మలు ధరించేవాళ్ళు, నుదుటిన పాపిట బిళ్ళ ధరించేవాళ్ళు. వీటిని పంచమాంగళ్యాలు అంటారన్నమాట. సర్వసాధారణంగా స్త్రీలు శరీరంలో బొడ్డు వరకు బంగారం ధరిస్తారు. బొడ్డు కింద వరకు బంగారం ధరించరన్నమాట. వెండిని మాత్రమే ధరిస్తారు. ఎందుకంటే శ్రీ మహాలక్ష్మిని బొడ్డు కింద ధరిస్తే అవమానపరిచినట్లుగా భావించి బొడ్డు వరకే బంగారు నగలు అనేది ధరించడం జరుగుతుంది. శిరస్సులో కూడా చాలా వరకు జుట్టు పైన బంగారు నగలు ధరించడం అనేది ఉండదు. ఎందుకంటే శిరస్సు పైన ధరించడం వల్ల, జుట్టులో బంగారాన్ని ధరించడం వల్ల అమ్మవారిని అవమానించినట్లుగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా బొడ్డు కింద ప్రదేశం కానీ జుట్టు మీద కానీ బంగారం ధరించడం అనేది ఉండదు. వివాహమైన స్త్రీలుగా గుర్తించడానికి స్త్రీలు పంచమాంగళ్యాలను ధరించేవాళ్ళు. తర్వాత వివాహం కాని వాళ్ళు అని తెలియజేయడానికి కొన్ని రకాల నగలు అనేది ధరించేవాళ్ళు. భూమి మీద లక్ష్మీదేవి బంగారు నగలలో నివాసం ఉంటుంది అని మన పండితుల నమ్మకం. కాబట్టి ఆడవాళ్ళు బంగారు నగలు ధరించడం ద్వారా ఎక్కువగా పాజిటివ్ ఎనర్జీ అనేది అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. ఆ పాజిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవడం ద్వారా స్త్రీలు స్థిరంగా శాంతంగా ఐశ్వర్య రూపమైన శ్రీ మహాలక్ష్మి రూపంలో గోచరిస్తూ ఉంటారు. కాబట్టి ఆ తరంలో ఎక్కువగా బంగారు నగలు అనేది ధరించడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే బంగారు నగలు ఎక్కువగా ధరించడం ద్వారా ఆకర్షణ శక్తి, ఆరోగ్యం కూడా వృద్ధి చెందుతుంది. మీరు పాశ్చాత్య దేశాల్లో అన్నట్లయితే బంగారాన్ని ఆహారంలో కూడా వినియోగించడం అనేది జరుగుతుంది. కాబట్టి బంగారం అనేది ఇంతకు పూర్వం మనుషులు టాబ్లెట్స్ తీసుకోవాలంటే కూడా బంగారు రేకులో చుట్టించేవాళ్ళు పూర్వకాలంలో. కాబట్టి బంగారు అనేది ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా కూడా చాలా ఉన్నతమైంది. కాబట్టి బంగారానికంటూ ఒక అత్యున్నతమైన విలువ అనేది ఉంది. స్వస్తి.